రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్తో సహా అతని సోదరుడు మహావీర్కు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరికీ నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. షోలో విజేతగా నిలిచిన అనంతరం బయట హంగామా చేయడం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం, పోలీసుల ఆదేశాలు బేఖాతరు చేయడంపై జూబ్లీహిల్స్ పోలీసులు మొత్తం 5గురుపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు బుధవారం రోజున గజ్వెల్ మండలం కోల్గూరులో పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేశారు. అతనితో పాటుగా కేసులో ఏటూగా ఉన్న అతని సోదరుని సైతం అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. గత రాత్రి నుంచి రహస్య ప్రదేశంలో విచారించి వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు ఇద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించింది. ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీసులు సంచల్గూడ జైలుకి తరలించారు. ఈ కేసులో మరో నిందితుడు వినోద్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దాడిలో పాల్గొన్న మరో 14 మంది యువకులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. ఏదేమైనా సరే పల్లవి ప్రశాంత్ ఇలా చేసుండకూడదని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది ఒక సామాన్యుడిని ఇట్లానే చేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మొత్తానికి పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేయడంపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.